చక్కబెట్టాలంటే కొంచెం టైం అవసరం పడుతుంది. ఈ 2 సంవత్సరాలు సరిపోదు మీకు. కాబట్టి ఒకటిగా సరి చేసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు. మీదేమో మళ్ళీ బురద చల్లే కార్యక్రమమే. అసలు మీరు మీ ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని గెలిపించుంటే ముఖం చాటేస్తుండ్రి. నాయకులు ఎవరికి దొరకకుండా మీరు అప్పుడే అన్ని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడే మీరు పోయి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. మీ పరిపాలన ఫామ్ హౌస్ సాగించారు. అసలు ఇన్ని అప్పులు పెట్టుకొని మరొకసారి ప్రజలు మీకు ఒక అధికారం ఇస్తే అసలు పత్తా లేకుండా పోదురు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ధైర్యంతో ముందుకు వస్తా ఉన్నారు. ముందుకొచ్చి ఈ రోజు మీరు చేసిన ఏది ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసుకుంటూ దాన్ని సరిచేసి దాన్ని గాడిన పెట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగేటట్టు చూస్తా ఉన్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా కేబినెట్ మంత్రులది, తర్వాత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటామని చెప్తా ఉంది. తర్వాత రోడ్ల గురించి వీడియోలు పెట్టిస్తా ఉన్నారు. మీరు డబ్బులు ఇచ్చి వీడియోలను హైర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి మా ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా, నా ప్రతిష్ట దిగజార్చే విధంగా డబ్బులు ఇచ్చి వీడియోలు పెట్టిస్తా ఉన్నారు యూట్యూబ్లలో. కనీసం సిగ్గుండాలి. మీరు 10 సంవత్సరాల నుండి మెయింటెనెన్స్ చేయలేదు, రోడ్లకు మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఎక్కడ కూడా ఒక తట్టడు మట్టి కూడా పోయలేదు మీరు. అలాంటివి చిన్నభిన్నం అయిపోయిన రోడ్డు వ్యవస్థ. అట్లాంటి వాటికి మేము బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి కాంట్రాక్టర్స్కి హ్యామ్ ద్వారా 205 కోట్ల రూపాయల రోడ్లు మేము శాంక్షన్ చేసుకున్నాం. అంతకుముందు కూడా నాన్ ప్లాన్లో కూడా మొత్తం మేము అన్ని రోడ్లు కూడా మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది మీ చలవనే. కాంట్రాక్టర్లు బిల్లు వస్తలేవని ముందుకు రావట్లేదు. అయినా మీ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకి నేను బిల్లు ఇప్పించి వారికి రిక్వెస్ట్ చేసి పని చేయించుకుంటున్నా. కావాలంటే ప్రూఫ్తో సహా ఇప్పిస్తా. మీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేము ఇప్పిస్తా ఉన్నా. కావాలంటే ఆ కాంట్రాక్టర్లని మీరు తెలుసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను. అవి కూడా వస్తే దగ్గరకు వస్తుంది. 1 సంవత్సరం, ఇంకొకటి 1 సంవత్సరం కానీ. ఎందుకంటే మొన్ననే టెండర్ అయింది, తర్వాత అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా కొంచెము మనం తొందరగా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి గారు, అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరి మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి టైం పడుతుంది. పాడు చేసిన సంసారాన్ని గాడిన పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మీరు అసలు మీకు మంచి సంసారాన్ని మీరు పాడు చేసిపోయింది. మీరు పాడు చేసిన సంసారాన్ని, మీ వ్యవస్థని మేము చక్క పెడతా ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇకనైనా మీరు ఇవన్నీ మీరు అబద్ధం ప్రచారం ఆపండి. మళ్ళీ ఇంకో విషయం అన్నారు మీరు, ఏది బసవేశ్వర ప్రాజెక్టులో మేము డూప్లికేట్ చెక్కులు అందామని అన్నారు మీరు. మేము ఎప్పుడు అబద్ధం చెప్పాము. డూప్లికేట్ చెక్కులని ఎక్కడ కూడా చెప్పలేదు నేను. వారు మీ ప్రభుత్వం ద్వారా పైసలు రిలీజ్ చేసి వారి కంపెన్సేషన్ ఏదైతే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ ఇంటేక్ వెల్ గురించి అని చెప్పేసి ల్యాండ్ అక్వైర్ చేసిందో దానికి డబ్బులు ఇప్పించినమాట వాస్తవం. దానికి మేము ఎప్పుడు కూడా విరుద్ధం కాదు, ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు మేము చేయలేదు అని చెప్తా ఉన్నాం. మేము చెప్పిన దానిలో ఒకటే, ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు పునాది వేసింది మీరేడా ఫౌండేషన్ స్టోన్. బాధారగా 1750 కోట్లు నాబార్డు రుణం తీసుకొని చేస్తామని చెప్పేసి జీవో ఇప్పేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత దాని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మలన సాగర్ నుండి 20 టీఎంసీల నీళ్లు దీనికి అలాట్ చేస్తామని చెప్పింది. 12 టీఎంసీలు సంగమేశ్వరకు, 8 టీఎంసీలు బసవేశ్వరం. కానీ అది ఎప్పుడు సాధ్యం? మల్లన్న సాగర్ అంటే కాళేశ్వరం నుండి సింగూరుకు నీళ్లు తీసుకొని వస్తే, సింగూరుకు నీళ్లు వేస్తే అప్పుడు అది ఈ బసవేశ్వర సంగమేశ్వర వయబిలిటీ అంటే అప్పుడు దీన్ని కొనసాగించవచ్చు. కానీ మీరు 19A ప్యాకేజ్ ద్వారా నీళ్ళు ఏవైతే తీసుకురావాలనో సింగూరుకి 19A ప్యాకేజ్కి ₹1 కేటాయించలేదు. మీరు సర్వే కూడా చేపట్టలేదు. అంతేందుకు మల్లన్న సాగర్లోనే దాని కింద ఆయకట్టు కింద కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. మీరు కేవలం అడ్వాన్స్ తీసుకున్నారు. 2 టీఎంసీలు నీరు కాక 3వ టీఎంసీకి కూడా మొత్తం 20,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ డ్రా చేసుకొని కొనగొట్టుకొని పోయింది. మీరు 3వ టీఎంసీకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ రాకుంటే కూడా 3వ టీఎంసీ పనులు చేపట్టి మొత్తము వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక